భూదాన్ పోచంపల్లిలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భూదాన్ పోచంపల్లిలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమపై జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్న చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు అంకం పాండు, మండల అధ్యక్షుడు పాషా మల్లేష్ యాదవ్, చేనేత కార్మికులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 నెలల నుంచి చెప్పబడి ఈ రోజు మంత్రి గారు వస్తేనే నేను ఓపెన్ చేస్తా బ్యాంక్ అని చెప్పి సహకార అర్బన్ బ్యాంక్ ఈ రోజు ఓపెన్ చేయించుకున్నారు. పెద్దగా ఈరోజు మాకు ఏదో అనుకున్నాం కానీ 11 శాఖలు ఇంకా 11 శాఖలు కొత్త శాఖలు ఓపెన్ చేస్తూ 400 కోట్ల టర్నోవర్ నడుపుతున్నటువంటి ఆ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ గారికి మరి విశేష ప్రతి ఒక్కరికి నమస్కారం. సింగా వెంకటేశం గారికి, అందరికీ చాలామంది ఉన్నారు పెద్దలు, అందరికీ పేరు పేరున పోచంపల్లిలో అంతా ప్రముఖులు అందరికి నమస్కరిస్తూ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు అన్న పోచంపల్లి అంటేనే ఒక ప్రసిద్ధిగాంచిన గ్రామం ఇది. ఈరోజు మున్సిపాలిటీగా అయింది. దీన్ని యునెస్కో విలేజ్గా కూడా డిక్లేర్ చేశారు. పోచంపల్లిని యునెస్కో వాళ్ళు ఒక హెరిటేజ్ విలేజ్గా కూడా డిక్లేర్ చేశారు. ఇది నేతన్నలకు నెలవ అంటే పోచంపల్లి. ఈ రాష్ట్రంలోనే నేతన్నల నెలవ అంటే ఏదంటే పట్టు వస్త్రాలకు ప్రసిద్ధిగాంచింది నేతన్న నెలవ అంటే ఈ పోచంపల్లి తప్పితే ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లే కాకుండా భూదాన ఉద్యమం మొదలైందంటే మరి వినోబా భావే గారు వచ్చి ఇక్కడ మరి ఇక్కడి నుంచే భూదాన ఉద్యమం వేదిరే రామచంద్రారెడ్డి గారు తనకున్న భూమిలో నుంచి 100 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడి నుంచే భూదాన ఉద్యమం కూడా మొదలైంది. మొన్ననే ఈ మధ్యనే ఒక 15 రోజుల కింద ఇక్కడ భూదాన ఉద్యమ వజ్రోత్సవాల కార్యక్రమం కూడా చేసుకున్నామన్నా. సో అట్లాంటి గొప్ప ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి అని చెప్తా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచే ఇక్కడ ఈ వేదిక మీద నుంచే 2018 వెంకటేష్ 2018లో గుర్తుందా? 2018 మనం ఈడ ధర్నా ఈ వేదిక మీదనే ధర్నా చేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాడు నేతన్నలు ఇబ్బందులు పడుతుర్రు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుర్రు, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇక్కడ మరి పెద్ద ధర్నా కూడా చేసినాం. అనేక సందర్భాలలో ధర్నాలు చేసినాం, అనేక సందర్భాలలో నేతన్నల తరఫున మాట్లాడినాం, పోరాటాలు చేసినాం. కానీ వాళ్ళకు వచ్చింది ఏమీ లేదు. నేతన్నల సమస్యలు అట్లనే ఉన్నాయి అన్న. ఒకటి చెప్పాలి మీకు, నేతన్నలది ఇబ్బంది బాధ ఏంటంటే అంటే వాళ్ళకు వృత్తి సరిగ్గా నడవాలంటే వాళ్ళ టెక్స్టైల్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుగోలు కావాలి అన్న. వేరే వృత్తుల వాళ్ళకు అర్ధెకరమో 10 గుంటలో అర్ధెకరమో ఎకరమో 5 ఎకరాలో 10 ఎకరాల భూమి ఉంటుంది. నేతన్నలకు 1 గుంట గంటెడు భూమి కూడా ఉండదు. అంటే ఎట్లాంటి ఇంకో ఆధారమే ఉండదు వీళ్ళకు. ఒక మగ్గాన్ని నమ్ముకున్నారు తప్పితే ఇంకోటి లేదు. ఆ మగ్గాన్ని నమ్ముకున్న వాళ్ళకు మరి వాళ్ళు చేసిన ఉత్పత్తులు అమ్ముడు పోకపోతే వాళ్ళు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అట్లాంటి ఇబ్బందులు పడ్డ ఈ నేతన్నల కోసము నాడు కాంగ్రెస్ హయాంలో నాకు గుర్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చినప్పుడు రుణమాఫీ మొదటిసారిగా కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ జరిగింది తప్పితే మధ్య వచ్చిన ప్రభుత్వాలు ఏమి కూడా చేయలేదు. నేతన్నలకు రుణమాఫీ జరిగింది. దాదాపు 300 కోట్ల ఆర్థిక సహాయం ఆ రోజు జరిగింది. దాదాపు 2004-05లో జరిగిందంటే ఆ రోజు 300 కోట్లు అంటే ఈరోజు 3000 కోట్లతోటి సమానమని సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లాంటి కాంగ్రెస్ హయాంలో జరిగిన కార్యక్రమం ఈరోజు మళ్ళా ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా నేతన్నలకు అన్ని మేళ్ళు, అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం అని కూడా చెప్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పాలి, మొదటిగా ప్రభుత్వం వస్తూనే థ్రిఫ్ట్ స్కీమ్ కింద అంతకుముందు తీసుకున్నారు ప్రభుత్వం. థ్రిఫ్ట్ స్కీమ్ కింద ఇయ్యలే, 2-3 ఏళ్ళు అయింది. మనం వస్తూనే 270 కోట్ల థ్రిఫ్ట్ స్కీమ్ కింద పొదుపు కింద 270 కోట్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఒక్క యాదాద్రి భువనగిరిలే 90 కోట్లు ఇక్కడనే ఇచ్చిండ్రు. అందులో అంటే 1/3 ఇక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు, 3వ వంతు ఇక్కడికి వెళ్ళి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తంలో 270 కోట్లు ఇస్తే ఇక్కడనే 3వ వంతు 90 కోట్లు ఇచ్చారంటే ఏ విధంగా చేనేతలు నేతన్నలు ఎంతమంది ఈ వృత్తి మీద బతుకుతున్నారో
దాని నుంచి అది ఒక ఉదాహరణ. దాంతోటే మనందరికీ అర్థమవుతుందని మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ థ్రిఫ్ట్ స్కీమ్ 90 crores ఇక్కడికి వెళ్ళి వచ్చింది. మరి ఆ తర్వాత అదే కాకుండా మనకు సంబంధించిన అనేక సమస్యల మీద మేమందరం కూడా సార్ని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని పదే కలిసినాం, మాట్లాడినాం. అన్న ఆ రోజు చేసినాం, మళ్ళీ మన ప్రజాపాలన కావాలి, మీరే చేయాలి తప్ప ఇంకెవ్వరు చేయరంటే థ్రిఫ్ట్ స్కీమ్ జరిగింది. ఆ తర్వాత రుణమాఫీ మీద కూడా మాట్లాడినాము, అడిగినాం. ఈరోజు రుణమాఫీ కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు, మరి మేడం గారు కూడా చెప్పినారు, రుణమాఫీ కూడా ఒప్పుకున్నారు. ఆనాడు చేసినాము, మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ మళ్ళీ ఇప్పుడే అవుతుంది. రుణమాఫీ మొదలు పెట్టిన విధి విధానాలు కూడా మొదలైనాయి. 1-2 నెలల రుణమాఫీ, ప్రతి నేతలకు ₹1,00,000 రుణమాఫీ జరగబోతుందని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము ఆ రోజు చెప్పినాం, ఇవి జరుగుతున్నాయి. మేము ఒక సాధారణ రాజకీయ నాయకునిగా ఉన్నప్పటికీ ఈరోజు ఎమ్మెల్యే గెలిస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నట్టు చెప్పినాం, కాంగ్రెస్ వస్తే ఇవన్నీ జరుగుతాయి. ఈరోజు జరుగుతున్నాయి. నిజంగా మాకు కూడా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు రుణమాఫీ అయింది, థ్రిఫ్ట్ స్కీమ్ అవుతుంది, థ్రిఫ్ట్ స్కీమ్ అయ్యిందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనాయి? రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం లాగా ఒక్కటి మీకు క్లారిఫై చేయాలి. మా రైతన్నలు కూడా ఉన్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా టెక్నికల్ డిఫెక్ట్ వల్ల పోచంపల్లి మండలంలో రైతు భరోసా పడలేదు. ఆ రైతు భరోసా మీద మంత్రి గారిని కలవడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సెక్రటరీ గారిని పిలిపించిండ్రు, మాట్లాడి ఇది ఇమీడియట్ లిస్ట్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.